1వ తారీఖు వచ్చేసింది. పింఛన్ల పంపిణీకి వేళ అయింది. ప్రతి నెల 1వ తేదీన టెన్షన్గా పింఛన్ తెచ్చే వాలంటీర్లు మాత్రం ఈసారి కనిపించరు. లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పింఛన్ పంపిణీ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం వాలంటీర్లను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దని ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో 5 ఏళ్లుగా 1వ తేదీ ఉదయాన్నే కనిపించే వాలంటీర్లు ఇక చిత్తగించాల్సిందేనా? సంక్షేమ సారథులు అంటూ గత ప్రభుత్వం కీర్తించిన వాలంటీర్ల తాజా పరిస్థితి ఏంటి? టెన్షనుగా పింఛన్ అందించే వాలంటీర్లకు కొత్త ప్రభుత్వం స్వస్తి చెప్పినట్లేనా? ఇక మీ సేవలు చాలు అంటూ సెలవు తీసుకోమని చెబుతోందా? వాలంటీర్ల విధుల్లో కీలకమైన పింఛన్ల పంపిణీకి దూరంగా పెట్టడం ద్వారా చంద్రబాబు సర్కార్ ఇస్తున్న సంకేతాలేంటి? ప్రభుత్వ వేతనం తీసుకుని పనిచేసినా వైసీపీకి అనుబంధంగా వ్యవహరించారనే ఆరోపణలే వాలంటీర్ల కొనసాగింపునకు ప్రధాన ప్రతిబంధకంగా కనిపిస్తోంది. 2019లో జగన్ అధికారంలోకొచ్చిన వెంటనే గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ అంటూ ప్రభుత్వానికి సమాంతరంగా ఓ వ్యవస్థను సృష్టించారు. సంక్షేమ పథకాల అమలుకు వాలంటీర్లు, సచివాలయాలనే ఎక్కువగా వాడుకున్నారు. ప్రజా ప్రతినిధులతో కూడా సంబంధం లేకుండా వాలంటీర్లు, సచివాలయాల సిబ్బందిపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. దీంతో గత ప్రభుత్వంలో వాలంటీర్లకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. 5,000 రూపాయల గౌరవ వేతనంతో పాటు అలవెన్స్ కింద మరో 200 రూపాయలను ప్రభుత్వం వాలంటీర్లకు చెల్లించేది. అయితే ఎన్నికల ముందు వాలంటీర్ల వ్యవస్థపై కోర్టుకు వెళ్లిన టీడీపీ ఎన్నికల ప్రక్రియలోనూ పింఛన్ల పంపిణీలోనూ వాలంటీర్లు లేకుండా కోర్టు ఆదేశాలు పొందింది. 5 ఏళ్లుగా గ్రామాల్లో అన్నీ తామై అన్నట్లు వ్యవహరించిన వాలంటీర్లకు కోర్టు నిర్ణయం షాకిచ్చింది. ప్రభుత్వం తరపున పనిచేస్తున్నా వైసీపీకి అనుబంధంగా ఉంటున్నారనే విమర్శలు ఎదుర్కొన్న వాలంటీర్లు కొన్ని చోట్ల వివాదాలకు కారణమయ్యారు. మరికొందరు కోర్టు ఉత్తర్వులు, అధికారుల ఆదేశాలను ధిక్కరించి బహిరంగంగా గత ప్రభుత్వ పెద్దలతో తిరిగారు. ఇదే సమయంలో కోర్టు ఉత్తర్వులు వైసీపీని నిరాశకు గురిచేశాయి. సంక్షేమ పథకాలతో ప్రతి ఓటరుతో పరిచయాలు పెంచుకున్న వాలంటీర్ల ద్వారా ఓట్లు వేయించుకోవాలనే ఆ పార్టీ వ్యూహం దెబ్బతినడంతో వ్యూహం మార్చింది. వాలంటీర్లతో రాజీనామాలు చేయించి పార్టీ పనులకు వాడుకోవాలని నిర్ణయించింది. కొందరు స్వచ్ఛందంగా, మరికొందరు బలవంతంగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 1,50,000 మంది వాలంటీర్లు మాత్రమే మిగిలారు. వైసీపీ ఒత్తిళ్ల వల్లో, సూచనల వల్లో సుమారు 1,08,000 మంది రాజీనామాలు చేసేశారు. ఇక కొందరు తప్పుకోవడంతో ఉన్నవారిని ఎలా తప్పించాలనేది పరిశీలిస్తోంది ప్రభుత్వం. ఈ కారణంతోనే ఈ నెల పింఛన్ల విధుల నుంచి తప్పించింది. సచివాలయాల్లో సరిపడా సిబ్బంది ఉండటంతో వారి ద్వారానే లబ్ధిదారుల ఇళ్లకు పింఛన్ డబ్బులు పంపించాలని భావిస్తోంది. దీంతో వాలంటీర్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో వారు యథావిధిగా విధులు నిర్వహించే ఛాన్స్ ఉన్నా కొత్త ప్రభుత్వం మాత్రం వారి విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం మారడంతో రాజీనామా చేసిన వాలంటీర్లు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వైసీపీ నేతలపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వాలంటీర్లపై సానుకూల దృక్పథంతో లేదనే అంటున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుతో పాటు సంక్షేమ, గ్రామ సచివాలయాల శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామిని కలిసిన వాలంటీర్లకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రభుత్వ పెద్దల అడుగులు గమనిస్తే వాలంటీర్లకు ఉద్వాసన ఖాయమన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. మెజారిటీ టీడీపీ శ్రేణులు సైతం ఇప్పుడున్న వాలంటీర్లను తొలగించాలని పట్టుబడుతున్నారంటున్నారు. అయితే వాలంటీర్లుగా నియమితులైన వారు అందరూ వైసీపీ సానుభూతి పరులేనా, తటస్థులు లేరా అన్నది కూడా ప్రభుత్వం తెలుసుకుంటోందంటున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లను తొలగించమని, తాము అధికారంలోకొస్తే వాలంటీర్ల వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్లను తొలగిస్తే ఇచ్చిన మాటను తప్పినట్లవుతుందనే ఆలోచనతో ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. మొత్తం వాలంటీర్లను తొలగించడమా, సంస్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారిని తీసుకోవడమా అనే విషయంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోందంటున్నారు. ఏది ఏమైనా సరే మెజారిటీ వాలంటీర్లపై వేటు ఖాయమంటున్నారు. అందుకే జూలైలో పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను వాడుకోదలుచుకోలేదని చెబుతున్నారు.